డబ్బులు కడితే 3,000 రైతులకు ఈరోజు 5 లక్షల రూపాయలకు ఒక రైతుకు వస్తుండే. కానీ కట్టక ఆ 3,500 రైతులే రైతు బీమా ల్యాబ్స్ అయిపోయింది. ఇట్లా ప్రభుత్వం మొత్తం గతంలో ఏం చెప్పిండు కేసీఆర్ గారు, రైతులను ఒక వ్యవసాయాన్ని పండుగగా మారిస్తే రేవంత్ రెడ్డి వచ్చి వ్యవసాయాన్ని దండగా వేసేసిండు. ఈ వ్యవసాయాన్ని దండగానే రకంగా మొత్తం కూడా మార్చేసిండు. రైతులు చూస్తే ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నాడు, యూరియాకి యాప్ పెట్టిండు. ఎక్కడన్నా యాప్లో యూరియా దొరుకుతుందా? గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా కావాలంటే షాప్కి ఫోన్ చేస్తే ఆటోలో 10 సంచులు వేసి చేను కాడ వేసి పెట్టేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు యాప్ తీసుకుపోయి యాప్లో బుక్ చేస్తే ఆ యాప్లో పాస్బుక్లు తీసుకుంటారు, రైతుల పాస్బుక్లు తీసుకుంటారు. ఆడ 20 సంచులు బుక్ చేస్తారు, 10 సంచులు ఆడమ్ముకుంటున్నారు, 10 సంచులు రైతులకు ఇస్తున్నారు. ఇక డిఏపి సంగతి చూసినారు మీరు. నెల రోజుల క్రితం డిఏపి ధర ఎంత ఉండే? 1300 ఉండే. ఇప్పుడు 2100, 900 రూపాయలు డిఏపి పెంచేసిండు. మంచి పిండి సంచులో పెంచేసిండు. డిఏపి ధర పెంచేసిండు. యూరియాకి యాప్ పెట్టి యూరియా ఎత్తేసిండు. పంట కొనుగోలు సెంటర్ ఎత్తేసిండు. వరి పంట బోనస్ ఎత్తేసిండు. మొత్తం ప్రభుత్వమే రైతుకి ఇచ్చిన హామీలన్నీ చేతులు ఎత్తేసి ఎగ్గొట్టేసిండు. కాబట్టి దీని మీద గ్రామాన మనం రైతులను చైతన్యపరచాలి. ప్రతి గ్రామంలో మీటింగ్లు పెట్టాలి. ఈ వడ్ల కొనుగోలు సెంటర్లు ఎత్తేసినందుకు, వరి పంట బోనస్ బంద్ చేసినందుకు, వరి పంటకు బోనస్, అన్నాలకు బోనస్ బంద్ చేసినందుకు, రైతు బంధు ఇయ్యనందుకు, రైతు బీమా ఇయ్యనందుకు, రైతులకు ఇవ్వాల్సిన ఏది కూడా ఇవ్వనందుకు, కరెంటు కూడా మొత్తం గతంలో 24 గంటల కరెంటు, ఎప్పుడు కరెంటు మనం బటన్ వస్తే అప్పుడు కరెంట్ వస్తుండే. అట్లాంటిది ఇప్పుడు కరెంటు లేదు, మొత్తం కరెంట్ అంతా పోయింది. కాబట్టి రైతులకు ఇవ్వాల్సిన హామీలన్నీ ఎగ్గొట్టింది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా రిలే నిరాహార దీక్ష చేయాలి. రైతులకు చైతన్యపరచాలి, ప్రజలను చైతన్యపరిచి ఎట్లయితే భూనీళ్ళలో చేస్తున్నామో అదేవిధంగా గ్రామాన కూడా మనము రిలే నిరాహార దీక్ష చేసి రైతులను చైతన్యపరిచి ఈ దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క బట్టబయలు చేయాలి. ఆయన మాయ మాటలు, మోస మాటలు. ఇక 2.5 సంవత్సరాలు ఆయన ఏం చెప్తున్నాడు? ఏం లేదు. ఒక్కటే కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ పార్టీ తిట్టాలి. ప్రజల ధనంతో పెద్ద బహిరంగ సభలు పెడుతుండు. తిట్టేది ఏమని తిడుతుడు? కేసీఆర్ తిడుతుడు. మరి నువ్వేం చేస్తున్నావు? నీకు దమ్ము లేదా? నువ్వు 3 ఏళ్ళు అయితే నువ్వేం చేసినావు చెప్పు. సరే, కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసి నువ్వు తిడుతున్నావు కదా, మన 3 ఏళ్ళు కదా నీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలందరూ. మరి నువ్వేం చేసినావు? 3 ఏళ్ళ నుంచి రైతులకు ఏం చేసినావు? కొత్త పథకం ఏమైనా చేసినావా? కొత్తగా ఏమైనా బిల్డింగ్లు కట్టినావా? ఏ కార్యక్రమం చేసినావో జర ప్రజలకు చెప్తే బాగుంటుంది. నేను ఈ 3 ఏళ్ళకి పని చేసిన అని చెప్పండి. ధైర్యంతో చెప్పే దమ్ము ఉందా ముఖ్యమంత్రి గారు? నీకు చెప్పే దమ్ము లేదు. అన్ని అబద్ధాలు. మూచి కడతా అంటాడు, ఇంకేదో బ్రహ్మాండంగా ఏమేమో కడతా అంటాడు. అక్కడ ఏది ఇంతవరకు ఒక్కటి కూడా ఒక బట్టలు కూడా తీయలేదు. ఇప్పటికిప్పటికి ఎందుకు? కొడంగల్ నారాయణపేట పథకం పెద్ద ఎత్తున 2 సార్లు ప్రారంభించు. సర్పంచ్ ఎన్నికలప్పుడు ఫౌండేషన్ వేసాడు, ఎంపీ ఎన్నికలప్పుడు ఫౌండేషన్ వేసాడు. ఇప్పటివరకు తట్టిన మట్టి తీయలే. అక్కడ ఏం పరిస్థితి అంటే ఈ కొడంగల్ నారాయణపేట ఎత్తుకుపోతల పథకం ఓన్లీ కమిషన్ల కోసమే చేస్తున్నారు. రైతులకు ఏదో నీళ్లు రావాలని కాదు. ఎందుకు చెప్తున్నామంటే ప్రభుత్వమే చెప్తున్నది. ఏం చెప్తుంది? జూరాల కింద క్రాప్ హాలిడే ప్రకటించారు. 2 సంవత్సరాలే. క్రాప్ హాలిడే అంటే జూరాలలో నీళ్లు లేవు, పంటలు వేయకుండా అని చెప్తా ఉన్నది ప్రభుత్వమే. మన ప్రభుత్వమే పంటలు వేయకమని చెప్తుంది. ప్రభుత్వమే ఆడ ప్రాజెక్టు కడితే నీళ్ళు ఎట్లా వస్తాయి? మనకు తాగడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు జూరాలలో తాగడానికి కూడా నీళ్ళు లేవు. అట్లాంటిది ఆడ ప్రాజెక్టు కట్టంటే కొడంగల్ నీళ్ళు చేస్తారంట. ఎవరైనా నమ్ముతారా? కొడంగల్ ప్రజలల్లా రైతుల చెవులో పువ్వు పెడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు. కమిషన్ల కోసమే కొడంగల్ నారాయణపేట ఎత్తుపోతల పథకం చేస్తుంది తప్ప ఏదో ప్రేమతో నీళ్ళు ఇవ్వాలని కాదు. కానీ మనము కేసీఆర్ గారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి బ్రహ్మాండంగా స్టార్ట్ చేసి డిజైన్ చేసి కాను గుర్తులకు రిజర్వాయర్ పెట్టి బ్రహ్మాండంగా డిజైన్ చేస్తే దాన్ని పక్కన పెట్టేసిండు. పాలమూరు రంగారెడ్డి ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి 150,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ప్రతి గ్రామానికి వస్తాయి, ప్రతి రైతుకు, ప్రతి పొలానికి నీళ్ళు వస్తాయి. అట్లా ప్లాన్ చేసినాం మనం. ఎందుకంటే 2 మండలాలకు రావని చెప్పి మనం ప్లాన్ చేస్తే ఐటీ మీద ఉన్నది దౌలతాబాదు, కొడంగల్ ఆ ప్రాంతంలో నీళ్లు రావని చెప్పి అధికారులు చెప్తే మనం అప్పుడు ఏం చేసినామంటే కాను గుర్తు మీద రిజర్వాయర్ పెట్టినాం. అక్కడ పెడితే మొత్తం ప్రతి గ్రామానికి వస్తాయని చెప్పి ప్లాన్ చేసి 150,000 ఎకరాలకు మనం నీరు తీసుకురానికే పాలమూరు రంగారెడ్డిలో డిజైన్ చేస్తే అది కేసీఆర్ గారి పేరు వస్తుందని చెప్పి పక్కన పెట్టేసి దాన్ని 4,500 కోట్లు ఖర్చు అయిపోయింది. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పెట్టిన డబ్బులు ఆ 4,000 కోట్లు దాన్ని ఖర్చు పెడితే కాలువలు తవ్వి ఇప్పటి వరకు నీళ్ళు వచ్చేది కొడంగల్. కానీ అది పక్కన పెట్టి కేసీఆర్ పేరు వస్తుందని చెప్పి పాలమూరు రంగారెడ్డి పక్కన పెట్టి కమిషన్ల కోసమే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం తీసుకుంది. దాని ద్వారా ఒక్క ఎకరా కూడా నీళ్ళు రావు. ఆ కాలువలు తవ్వి పైపులు వేసి కమిషన్లు తీసుకొని పోతారు. అంత కాంట్రాక్టర్లు మొత్తం తప్ప
ఆ కాంట్రాక్టర్లు ఇంత తిరుపతి రెడ్డికి ముఖ్యమంత్రికి కమిషన్ ఇస్తారు తప్ప ఆ ప్రాజెక్టు రాదు, నీళ్లు రావు. నేను ఏం చెప్తున్నా నీళ్ళు మీరు పొద్దున అది కూడా చూస్తారు, 2 ఏళ్ళు అయినాక అదే పరిస్థితి చూస్తారు, తప్పకుండా అది జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు యాప్ పెట్టిన రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. ఒక పక్క డిఏపి పెంచేసారు. అదే కాకుండా ఎన్ని హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు హామీలు ఇచ్చిండు. ఇంతకుముందే రాజు చెప్పినట్టు గ్యారంటీ కార్డులకు వంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి కార్డు వంచారు. మేము 2000 రూపాయలు 4000 చేస్తాం, వికలాంగులకు 6000 చేస్తాం. ఇక్కడ పోయింది మళ్ళీ వికలాంగులకు 6000 చేయలే, ఇంతవరకు 2000 4000 చేయలే. ఒక్కరికి కాదు ఇద్దరికి ఇస్తామని ఇద్దరికి ఇవ్వలే. ఉన్న పెన్షన్లే కొడుతారు. తిమ్మారెడ్డిపల్లిలో 40 పెన్షన్లు తీసేశారు. పక్కకే తిమ్మారెడ్డిపల్లిలో 40 పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు కట్ చేసేసారు. తెలంగాణ అంతటా 1,00,000 పెన్షన్లకు తీసేసారు. ఉన్నవి తీసేసారు, ఉచ్చుడు కాదు ఇచ్చుడు సంగతి. కాబట్టి పెన్షన్లు తీసేస్తున్నాడు. అన్ని రకాల తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి మాయ మాటలు ఇప్పటికైనా ప్రజలకు తీసుకుపోవాలి, రైతులకు తీసుకుపోవాలి. ఈరోజు అదే కాకుండా మనకి ఏం చెప్పిండు, 420 హామీలు ఇచ్చిండు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేస్తాడు. దళితులకు కేసీఆర్ 10 లక్షలు ఇస్తున్నాడు, 12 లక్షలు ఇస్తాడు. దళిత బంధు ఎక్కడ పోయింది 12 లక్షలు? అదే కాకుండా ముదిరాలకు ఏమి హామీ ఇచ్చిండు, డి నుంచి ఏ గ్రూప్ మారుస్తాడు. అందరం పోరాటం చేయాల్సింది. ఇప్పుడు ముదిరాజులు చేయాల్సిందే, ఎస్సీలు చేయాల్సిందే, ఎస్టీలు చేయాల్సిందే. ఒక్కొక్కరం అందరం పోరాటం చేయాలి. ఇప్పుడు నీవు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు, 420 హామీలు అమలు చేసే వరకు నీ మెడలు వంచుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ మెడలు వంచి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు అమలు చేసే వరకు నిన్ను వదిలిపెట్టామని చెప్పి మనందరం రోజు ధర్నాలు చేయాలి. రోడ్ల మీద రావాల్సిందే, ధర్నాలు చేయాలి, పోరాటం చేయాలి. ముదిరాజులకు ఏ గ్రూప్ చేయాలి? నువ్వు హామీ ఇచ్చినావు కదా, బీసీ డిక్లరేషన్ పెట్టినావు. దీని నుంచి నేను ఏం మారుస్తాను చెప్పినప్పుడు కంపల్సరీ చేయాల్సిందే. దళిత బంధు 12 లక్షలు ఇవ్వాల్సిందే. ఈరోజు ఎస్టీలకు ఇస్తాను. ఆ ఇందిరామ ఇల్లు మనం చూసినాం మొన్ననే కోజిలో, మేమందరం పోయినాం కోజిగి మున్సిపాలిటీలో. ఇందిరామ ఇల్లు ఏం చేస్తారు? ఇందిరామ కమిటీ వేసారు. అది ఎవరితో వేసారు? కాంగ్రెస్ నాయకులతో ఇందిరామ కమిటీ వేస్తే ఆ ఇందిరామ కమిటీలో అమలు ఇస్తేనే ఆ ఇందిరామ ఇల్లు ఇస్తున్నారు. అది ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. 50,000 1,00,000 తీసుకొని ఇందిరామ ఇల్లు ఇస్తున్నారు. పేదోనికి ఎవరికి ఇల్లు రాలే. మనకు బాలమని అని ఒక ఇల్లు కోజిగి మున్సిపాలిటీలో కమిషనర్ కాళ్ళు మొక్కింది. నాకు ఇల్లు లేదు, నా ఒక బిడ్డ ఉన్నా, నా బిడ్డకు 3 బిడ్డలు ఉన్నారు, చిన్న పాపలు, నాకు ఇల్లు ఇవ్వండి అని ఏడ్చి కమిషనర్ కాళ్ళు మొక్కి ఇల్లు ఇవ్వకపోతే ఆమె బెంగ దిగులు వాడి ఇల్లు ఇవ్వకపోతే చనిపోయి. ఆ కుటుంబాన్ని కూడా మనం చూసి వచ్చినాం. ఆ ఇల్లు పేద ఇల్లు, గుడిసే ఇల్లు తడిసిపోతుంది. అట్లాంటి ఇల్లు, అట్లాంటి పేదవాళ్ళు కూడా పోయి ఆడ కమిషనర్ చుట్టూ తిరిగితే, చైర్మన్ చుట్టూ తిరిగితే ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళు ఎవరికి ఇచ్చారంటే ఉన్నోళ్ళకే ఇచ్చారు. 50,000 1,00,000 ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఇందిరామ ఇల్లు ఇచ్చారు. మనం కూడా పోరాటం చేయాలి. కోజిగిలో ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? మేము ఇందిరామ ఇల్లు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్ని పార్టీలకు ఇస్తాం, ఎవరిని మేము ఆలోచించాం, పార్టీల సంబంధం లేదు, ఏది లేదు, అన్ని వర్గాలకు ఇస్తామని చెప్పినా కదా. మరి నువ్వు చెప్పినట్టు మనం కూడా పని చేయండి. అందరు కూడా మున్సిపాలిటీ, మద్దూరు మున్సిపాలిటీలో కానీ కొత్తపల్లిలో కానీ మీరందరూ ఊరికి 10 ఇండ్లు తయారు చేయండి. అవన్నీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి పోదాం, నేను వస్తా. ఇయ్యలేదనుకో, కలెక్టర్ గారు ఇవ్వకపోతే అడిగిన రేవంత్ రెడ్డికి ఫోన్ కలుపుదాం. మరి నువ్వు చెప్పిందే కదా కోదిలా, వీళ్ళు మీ ప్రజలు గారా, ఓట్లు వేసిన ప్రజలు గారా, వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలి కదా. ఒక వారం 4-5 రోజులలో కూడా ఇల్లు తయారు చేయండి. మీరు ఊరికి 10 ఇల్లు, నిజంగా పేదోళ్ళ ఇల్లు చూసి ఊరికి 10 ఇల్లు రెడీ చేయండి. లిస్టు తీసుకుందాం. నారాయణపేట జిల్లాకు సంబంధించి ఈ 2 మున్సిపాలిటీలల్లో ఈ 3 మండలాల్లో 5 ఇట్లా కలిపి ఊరికి 10 ఇండ్లు తయారు చేయండి. కలెక్టర్ దగ్గరకు పోయి కలెక్టర్ పెసి తీసుకొని కలెక్టర్ ముందుకు పోదాం, కలెక్టర్ దగ్గర లిస్టు పెడదాం. కోజిగి సభలో కలెక్టర్ గారు మీ ముందర చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు అందరికీ ఇమ్మన్నాడు, పార్టీలకు సంబంధం లేకుండా పేదవాళ్ళకే. మేము కూడా పేదవాళ్ళకే ఇస్తాం, ఉన్నోళ్ళకి ఇవ్వం. ఆ ఇల్లు ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టలు చేద్దాం, మీకు ఆనే ధర్నా కూర్చుందాం. తప్పకుండా మీరు ఇల్లు రెడీ చేసుకోండి. ఆ విధంగా ఇవ్వలేదానికి రేవంత్ రెడ్డికి ఫోన్ కలుపుదాం అక్కడి నుంచి ముఖ్యమంత్రి. ఆ విధంగా మనం కూడా పోరాటం చేయాలి ఇప్పటి నుంచి. ఎవరు ఇండ్లు లేకపోయినా, పెన్షన్ లేకపోయినా, పెన్షన్లు తీసేస్తే, వికలాంగుల పెన్షన్ తీసేస్తే అందరం ధర్నా చేద్దాం. చాలాసార్లు మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, మీరు పెన్షన్ తీసేయొద్దని చెప్పినాం. వికలాంగులకు కావాలని కక్ష కట్టి పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ ఉందంటే చెప్తాం, ఈ పెన్షన్ తీసేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కేసు చేస్తున్నారు, సోషల్ మీడియాలో కేసులు పెడుతున్నారు, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నాం మేము కూడా ఇప్పటి నుంచి.
జాగ్రత్తగా ఉండండి. పేరు రాసి పెట్టుకుంటాం బుక్కులలో. మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టాం, ఏ అధికారిని కూడా వదిలిపెట్టాం. తప్పకుండా మీరు మీద యాక్షన్ ఉంటుంది. కాబట్టి వచ్చేది మా ప్రభుత్వమే. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయినాయి, అన్ని పథకాలు ఫెయిల్ అయిపోయినాయి. రైతులకు ఇచ్చిన హామీలు అన్నీ ఎగ్గొట్టేసిండు, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టేసిండు, 420 హామీలు ఎగ్గొట్టేసిండు, ఏది కూడా చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో చైతన్యం చేయాలి, రైతులను చైతన్యం చేయాలి. ఈరోజు పంట కొనుగోళ్ళు సెంటర్లు ఎత్తేసిండు. కాబట్టి రైతులందరూ కూడా చెప్పాలి, రైతు బంధు మళ్ళీ రైతు బంధు లేదు, ఏది కూడా చెప్పిన ఆమె ఒకటి కూడా అమలు చేస్తలేదు. కాబట్టి తప్పకుండా అందరం కూడా పోరాటం చేద్దాం. ఈరోజు ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ఈ దీక్షలో పాల్గొన్నందుకు మరొకసారి అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఈరోజు మండల ఆఫీసులకు మనకు గతంలో మన భూనీడుకు మనం మండలం చేసినప్పుడు కొత్తపల్లి మండలం చేసినాం, కానీ భూనీడుకు బ్యాంక్ ఇచ్చినాం. ఆల్రెడీ బ్యాంక్ వచ్చి ఉంటుంది, స్టార్ట్ అయింటుంది. పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడనే పెట్టాలని చెప్పినాం. భూనీడికి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. పెద్ద గ్రామం కాబట్టి భూనీళ్ళ పోలీస్ స్టేషన్ కట్టాలి. అదేవిధంగా ఒక కాలేజు, జూనియర్ కాలేజ్ కావాలి. పిఎస్సి హాస్పిటల్ కట్టలే, ఇంకా అగ్రికల్చర్ ఆఫీస్ కూడా ఇక్కడనే పెట్టాలి. ఇవన్నీ కూడా మనమే హామీ ఇచ్చినాం. కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా భూనీడికి అయితే ఏదైతే హామీ ఇచ్చినామో వాటన్నిటిని ఇక్కడ పెట్టే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులందరూ కూడా ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటాం.